చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈరోజు మీ పాద సన్నిధిలో చేరడానికి సమయం ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. మేము వాక్యాన్ని ధ్యానించుకున్న సహాయం చేయండి ప్రభువా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మాట్లాడించమని నడుచున్నాను ప్రభువా. మాకందరికీ కావలసిన వర్తమానం దయచేయమని నడుచున్నాను ప్రభా. ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని నడుచున్నాను ప్రభా. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని నడుచున్నాను ప్రభా. ప్రభా, మాకందరికీ కావలసిన వర్తమానాన్ని మీరే అందించమని నడుచున్నాను ప్రభా. మీరే మాట్లాడమని నడుచున్నాను ప్రభా. బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఉపవాస ప్రార్థనలో శక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపవాసాన్ని క్రైస్తవ సంఘానికి అనుగ్రహించారు. అయితే ఈరోజు క్రైస్తవ సంఘం ఆ ఉపవాస ప్రార్థనని నెగ్లెక్ట్ చేస్తుంది. అయితే ఆ ఉపవాస ప్రార్థనని మన యొక్క జీవితంలోనూ కూడా చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని ఈరోజు మనందరికీ అనుగ్రహించారు. అయితే కీర్తనాకారుడు ఒక చక్కని మాట ఉపవాసం గురించి తెలియచేస్తున్నాడు. కీర్తన 81వ కీర్తన 13 చదువుకుందాం. అయ్యో నా ప్రజలు నా మాట వినినేడలా, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించినేడలా ఎంత మేలు. అయ్యో నా ప్రజలు నా మాట వినినేడలా, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించినేడలా ఎంత మేలు. తండ్రి అయిన యెహోవా ఆయన సొంత ప్రజలైన ఇశ్రాయేలీల జనాంగం గురించి ఈ యొక్క చక్కని మాట చెప్పుచున్నారు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని యొక్క మాట వింటారో, దేవుని ఆజ్ఞ ప్రకారం వారు నడుచుకుంటారో, దాని రిజల్ట్ ను కూడా 14వ వచనంలో మనం చూడగలం. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. తండ్రి అయిన యెహోవా ఎప్పుడైతే ఆయన యొక్క ప్రజలు దేవుని యొక్క మాట విన్నారో, ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా జీవించారో, అప్పుడు నేను వేగిరిమే వారి యొక్క శత్రువులను అణగద్రొక్కుదును. ముందు వచనంలో వాక్యం లేఖనం ఉన్నట్టుగా ఆ మాట, అయ్యో నా ప్రజలు నా మాట వినినేడలా అంటే తండ్రి అయిన యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుచున్నారు కాబట్టి ఇశ్రాయేలీయులకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటో మనం చూస్తే అది నిత్యమైన కట్టడ. లేవీకాండం 16వ అధ్యాయం 29 నుంచి 31 వచనాల్లో రాయబడి ఉంది. ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము.
మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను, ఇది నిత్యమైన కట్టడ. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెనని. మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశామో మనల్ని మనం దుఃఖపరచుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మనందరి పాపములకు కూడా ఆ రోజు విడుదల కలుగుతుంది. మనందరి పాపముల నుండి అది ప్రాయశ్చిత్త దినముగా మనం చూస్తున్నాం కాబట్టి వారందరికీ విడుదల వస్తుంది. ఉపవాసం ఉండమని తన ప్రజలైన ఇశ్రాయేలీలందరికీ చెప్పుతున్నట్లుగా చూస్తున్నాం. ఇది వారికి నిత్యమైన కట్టడ. ఈరోజు యావ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకి కూడా నిత్యమైన కట్టడ. ఈ ఉపవాసం మనం ఎందుకు చేయాలి అనే అంశం మీద ఒకసారి మనం చూస్తే, ఉపవాసం మన యొక్క జీవితంలో దేవుని యొక్క గైడెన్స్ కొరకు, దేవుని యొక్క మాట కొరకు, మన యొక్క హృదయం ప్రిపేర్ అవుట కొరకు మనం ఉపవాసం చేయాలి. బైబిల్లో చాలా మంది భక్తులు వారి యొక్క జీవితాల్లో ఉపవాసం ఉండి ఎన్నో విషయాలను వారి జీవితంలో గెలుచుకున్నారు. ఎంతో మంది రాజులు, ఏలియా, దావీదు, మోషే, ఇంకా ఎంతో మంది ఇశ్రాయేలు రాజులు ఉపవాసం ఉండి వారి కప్పగింపబడిన ప్రజలందరినీ కూడా ఉపవాసంలో నడిపించారు. అయితే కొంతమంది ఉపవాసం చేశారు. దేనికి కొన్ని కారణాల వల్ల, శ్రమల వల్ల వారు ఉపవాసం ఉన్నారు. వారి ప్రజల కోసం ఉపవాసం ఉన్నారు, దేవుని పట్టణం కోసం ఉపవాసం ఉన్నారు, వారి రాజ్యం మీదకి యుద్ధం వస్తే ఉపవాసం ఉన్నారు, వారి యొక్క పట్టణం మీదకి దేవుని యొక్క తీర్పు రాకుండా వారు ఆపుకోవడం కోసం ఉపవాసం ఉన్నారు, పబ్లిక్ మినిస్ట్రీ కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా చాలా సందర్భాల్లో ప్రజలు బైబిల్లో ఉపవాసం ఉన్నారు. మొదటిగా రాజైన యెహోషాపాతు తన రాజ్యం మీద యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉపవాసం ఉన్నాడో మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో యెహోషాపాతు రాజ్యం మీదకి శత్రువు వస్తున్నాడు. శత్రువు వస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేయాలి? అందుకు యెహోషాపాతు భయపడి, 3వ వచనంలో రాయబడి ఉంటదండి, భయపడి తన యొక్క మనస్సును నిలుపుకుని యెహోవా యొద్ద విచారణ చేయుటకు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్తా దేశమంతా కూడా ఉపవాస దినం ఆచరింపవలన ఉపవాస దినం చాటించాడండి. అయితే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో 3 చక్కటి మాటలు ఉపయోగిస్తున్నాడు. ఒక చక్కని మాట, క్రైస్తవ బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేయాలండి. అదే 2వ దిన వృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 3 మాటలు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ ప్రార్థన మనం ఉపవాసం ఉన్నప్పుడు చేయాలి. మొదటిగా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, లేవి కాండంలో మనం చదివాం, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోమని. యెహోషాపాతు ఇక్కడ తన్ను తాను దుఃఖపరచుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము కూడా మనల్ని మనం తగ్గించుకుని ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఈ రకమైనటువంటి ప్రార్థన చేయాలి. అయితే ఆ ఉపవాస దినం చాటించినప్పుడు ఎంతమంది వచ్చారో కూడా మనం చూద్దాం. 13వ వచనం మనం చదివితే, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వారు కుటుంబంతో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉపవాసం ఉన్నట్టుగా ఇక్కడ లేఖనాలు మాట్లాడుచున్నవి. ఈరోజు మనందరం కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఇక్కడ శత్రువులపై జయం వచ్చిందండి. 22వ వచనంలో రాయబడి ఉంది, ఉపవాస ప్రార్థన అంటే పాడుతారు, దేవుని స్తుతిస్తారు. అయితే 22వ వచనంలో రాయబడి ఉంటుంది, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఎప్పుడైతే వారు ఉపవాస ప్రార్థన చేసి స్తుతించడం మొదలు పెట్టారో యెహోవా వారి మీదకి వచ్చిన శత్రువులందరి మీద మాటుగాండ్రును పెట్టిన గనుక
వారు హతులైరి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారి శత్రువులు హతులైపోయినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే వీరు ఉపవాస ప్రార్థన చేశారో మనం అంశం పేరు ఏం పెట్టుకున్నాం? ఉపవాస ప్రార్థనలో శక్తి అని మనం పెట్టుకున్నాం. దానిలో ఉన్న శక్తిని మనం చూద్దాం. 30వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెహోషాపాతు యొక్క రాజ్యం నిమ్మలంగా ఉంది. యెహోషాపాతు రాజ్యానికి సాదృశ్యం ఈరోజు మన యొక్క కుటుంబం అవనివ్వండి, మన సంఘం అవనివ్వండి, మన సమాజం అవనివ్వండి, మనందరము కూడా రకరకాల సమస్యలతో ఒకవేళ శత్రువులు పీడిస్తూ ఉంటారు మనల్ని. అటువంటి సమయంలో ఏం చేయాలి? అక్కడ యెహోషాపాతు కోరుకోవాలంటే మిలిటరీ ఎయిడ్ కోరుకోలేదు, మానవుని యొక్క సహకారం కోరుకోలేదు. కోరుకోవాలంటే ఆ రెండు కోరుకోవచ్చు, కానీ కోరుకోలేదు. దేవుని యొక్క సహకారం కొరకు తాను ప్రార్థిస్తాడు. అలాగే ఈరోజు మనకి చిన్న సమస్య వస్తే మానవులతో సంప్రదిస్తాం, కానీ అటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనల్ని మనం దుఃఖపరుచుకొని మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో పెట్టి యెహోషాపాతు చేసిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఈరోజు మనందరి జీవితాల్లో కూడా విడుదల అనుగ్రహించే దేవుడు, మన యొక్క జీవితంలో సాతానుపై అపవాదిపై జయం అనుగ్రహించే దేవుడు. రాజైన యెహోషాపాతును మనం చూసాం, ఉపవాస ప్రార్థన ద్వారా జయించాడు. రెండవదిగా యెజ్రాని మనం చూద్దాం. యెజ్రా కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని. ఈ పరిస్థితిని మనం చూస్తే యెజ్రా బబులోను చెరగను పోయినటువంటి ఇశ్రాయేలీని విడిపించుకుని బబులోను నుండి యెరూషలేం పట్టణమునకు ప్రయాణమై వెళ్తున్నారు. దారి మధ్యలో ఇది ఒక లాంగ్ జర్నీ, టఫ్ జర్నీ, కష్టతరమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో వీరికి రక్షణ కావాలంటే చుట్టూ శత్రువులు ఉన్నటువంటి రాజ్యాలు, వారి నుండి వీరికి కాపుదల కావాలంటే అహావా నది దగ్గర ఉపవాసం అవసరం వచ్చింది. వీరిప్పుడు వారి నుండి కాపుదల కొరకు ఉపవాసం ఉంటున్నారు. అలాగే మన యొక్క జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. అది కుటుంబ పన్నముగా అవనేయండి, ఉద్యోగంలో అవనేయండి, వ్యాపారంలో అవనేయండి, ఎన్నో రకాలైనటువంటి శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల నుండి మన ఈ యొక్క జీవిత ప్రయాణంలో కాపుదల కావాలంటే మన యొక్క జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన అవసరం. ఇక్కడ వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 23వ వచనం మనం చదువుకుందాం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన చేశారు, దాని యొక్క శక్తిని వారి యొక్క జీవితంలో అనుభవించారు. కాబట్టి యెజ్రా శుభ ప్రయాణం కొరకు వారు ఉపవాసం ఉన్నారు. మూడవదిగా ఉపవాసం చరిత్రని మారుస్తుంది. ఎస్తేరు కాలంలో యూదా ప్రజలలో చరిత్రని ఉపవాసం మార్చిందండి. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో దాని ముందు అధ్యాయంలో రాయబడి ఉంటది, హామాను యూదుల్ని సర్వనాశనం చేయాలి, సమూల నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. ఎలాగోలాగా రాజుతో చెప్పి ఆ యొక్క తాకీదుని కూడా రాయించేశాడండి. అయితే ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చి ఇలాగా మన యొక్క ప్రజల్ని నాశనం చేయాలని వారు పన్నాగం పన్నారని మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వచ్చి చెప్తాడు. ఆనాడు ఎస్తేరు ఏం చేస్తది? నీవు వెళ్ళి మొత్తం యూదులందరికీ ఉపవాస దినం చెప్పు. వారు ఉపవాసం ఉంటారు, నేను ఉపవాసం ఉంటాను, నా పనికత్తులు ఉపవాసం ఉంటారు. 3 రోజులు వీళ్ళు ఇక్కడ ఉపవాసం ఉండి 3వ రోజు రాజు దగ్గరకు వెళ్తే రాజు అడుగుచున్నాడండి, ఎస్తేరు నీకేమి కావాలను? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. నీ మనవి ఏంటి అని రాజు అడిగాడండి. అలాగే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి రాజు యొక్క మనసును మార్చేసి ఎస్తేరు నీకేమి కావాలని అడిగితే అప్పుడు రాజుతో ఎప్పుడైతే తన బాధంతా చెప్పుకుందో దాని యొక్క ప్రజలందరినీ కూడా
కాపాడుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ రోజు మనం ఎప్పుడైతే దేవుడి యొక్క సముఖంలో ఈ రోజు మనం వార్తల్లో చూస్తున్నాం, ఎంతమంది క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. అమ్మో అమ్మో అనుకుంటున్నాం. స్వార్థ స్రవంతిలో మరి వార్తలు వస్తున్నాయి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే మనం దేవుడి యొక్క సముఖంలో ఆ బాధపడుచున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నామా, ఆ క్రైస్తవుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ఎస్తేర్ ఏం చేసిందండి? తన యొక్క ప్రజల కొరకు ఉపవాస ప్రార్థన చేసి తను మాదిరికరంగా మనకున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే రాజు రాసిన తాకీదును ఏ మానవుడు రాజు యొక్క తాకీదు మార్చలేడంటే అది చరిత్రను మార్చడం అంటే రాజు చేత్తో రాయబడిన తాకీదు మార్చబడి యూదులందరూ రక్షింపబడ్డారండి. ఎస్తేరు తన ప్రజల కోసం ప్రార్థన చేసిన తన ప్రజలందరినీ కాపాడుకోగలిగింది. కాబట్టి ఎస్తేరు మనకి మాదిరిగా ఉంది. ఈ రోజు మనము కూడా దేవునికి క్రైస్తవులు పడే శ్రమలు చూసి ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎస్తేరు వంటి స్త్రీ పురుషులు దేవునికి కావాలండి. వారు క్రైస్తవ సంఘంలో ఎప్పుడైతే ఉంటారో సంఘం కూడా అభివృద్ధి పరచబడుతుంది. అయితే ఎస్తేర్ని చూసా తన యొక్క ప్రజల కోసం ప్రార్థన చేసింది. దానియేలును కూడా మనం చూస్తే దానియేలు దేవుని యొక్క పట్టణం కొరకు యెరూషలేం మందిరం, యెరూషలేం పట్టణం పాడుగా ఉండి 70 సంవత్సరాలు పూర్తవుచున్నాయని దానియేలు యిర్మీయా గారు రాసినటువంటి గ్రంథంలో తెలుసుకుని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు 21 రోజులు చేసిన తర్వాత ఫలితాన్ని చూశాడండి. ఆ యొక్క దూత వచ్చి తనకు సమాధానం ఇచ్చి దానియేలు నీవు బహు ప్రియుడవు అని చెప్పినట్లుగా బైబిల్ లో రాయబడి ఉంది. అయితే ఇక్కడ దానియేలు ప్రార్థన చేశాడు. ఈ రోజు క్రైస్తవ సంఘం కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? మన సంఘ సేవకుని కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ రాయబడి ఉంది, దానియేలు నీవు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే తండ్రి యెహోవా నాకు చెప్పాడు నీకు సమాధానం అనుగ్రహించమని. కాబట్టి మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశామో ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏమవుతుందండి? హెవెన్స్ ఓపెన్ అయ్యి ఏంజల్స్ ని రిలీజ్ చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఉపవాస ప్రార్థన చేస్తే మన ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి హెవెన్స్ ని ఓపెన్ చేసి ఏంజల్స్ ని రిలీజ్ చేసి మనం సమాధానం విడుదల పొందుకోవాలండి. కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఇంతమంది భక్తుల్ని చూసాం. మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఇంకొక సందర్భంలో కూడా ఉపవాస ప్రార్థన ద్వారా చరిత్ర మారిపోయినట్లుగా చూస్తున్నాం. యోనా గ్రంథంలో రాయబడి ఉంది, ఆనాడు తండ్రి అయిన యెహోవా యోనాకు ప్రత్యక్షమయ్యారు. యోనా హెబ్రీయుడు, యోనా ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలు ప్రవక్త. అయితే నీనేవే పట్టణాన్ని మనం చూస్తే నీనేవే అన్య దేశం, దేవునికి తెలియనటువంటి ప్రజలు వారి దగ్గరికి వెళ్లి సువార్త చెప్పమన్నారు. ఆ యొక్క దేశమంతా కూడా చెడుతనంతో నిండిపోయి ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ దేశాన్ని చూసి తండ్రి యెహోవా నాశనం చేయాలనుకుని యోనాకు ప్రత్యక్షమై తీర్పును ప్రకటించమన్నారండి. అయితే యోనా దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయాడు. పారిపోయినప్పుడు తిరిగి మళ్ళీ క్లిష్ట పరిస్థితుల్లో నుండి దేవుడు సివియర్ గా యోనాతో డీల్ చేసి మళ్ళీ యోనాను నీనేవే పట్టణానికి వెళ్లి తీర్పును ప్రకటించమన్నారండి. అయితే యోనా అప్పుడు చివరికి దేవునికి విధేయుడై నీనేవే పట్టణానికి వెళ్లి తీర్పును ప్రకటించాడండి. తీర్పును ప్రకటించినప్పుడు నీనేవే పట్టణస్థులందరూ, నీనేవే జనులందరూ అన్యులైనప్పటికీ దేవుని యొక్క సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. అప్పుడు వరకు చెడు మార్గాలు ఉన్నవారు వారి యొక్క చెడు మార్గాల్ని వారు విడిచిపెట్టారండి. రాజు మొదలుకుని పశువుల వరకు ఉపవాసం ఉన్నారండి. అక్కడి నుంచి ఎప్పుడైతే పశువుల వరకు ఉపవాసం ఉన్నారో నీరు కూడా తాగలేదంటండి. కఠినమైన ఉపవాసం చేశారండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి దేవుని యొక్క మనసును మార్చి దేవుని యొక్క తీర్పును మార్చి వారి మీదకి, ఆ పట్టణం మీదకి తీర్పు రాకుండా కాపాడుకున్నారండి. ఎందుకంటే వారు ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూసి, ఆ ఉపవాస ప్రార్థన దేవుడు చూసి, ఆ ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం 200
సంవత్సరాలు ఉందండి. 200 సంవత్సరాలు నినేవే పట్టణం క్షేమంగా కాపాడబడిందండి. అయితే ఈ మార్పు అంతా ఎవరి వల్ల వచ్చింది? యోనా ఒక్క ప్రవక్త ఒక్కసారి వెళ్ళి దేవుని యొక్క తీర్పును ప్రకటించితే వారందరూ వారి యొక్క మనస్సులను మార్చుకున్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అదే సమయంలో ఇశ్రాయేలీయులకి తండ్రి అయిన యెహోవా హోషేయ, ఆమోసుతో రకరకాల ప్రవక్తలతో పెద్దలుగానే లేచి వెళ్ళి సువార్త చెప్పమంటే ఇశ్రాయేలీయులు మార్పు చెందలేదు. ఇశ్రాయేలీయులకి మోషే యొక్క ధర్మశాస్త్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. ధర్మశాస్త్రం వారికి తెలుసు, దేవుడి యొక్క సొంత జనాంగం అయినప్పటికీ వారు మార్పు పొందలేదు. వీరు అన్య ప్రజలైనప్పటికీ వీరు రక్షణ పొందారండి. దేవుని పరిశుద్ధ నామమున ఒక మహిమ కలుగును గాక. ఈ రోజు ఒకవేళ మనం తెలిసి తెలియనటువంటి తప్పులు మన యొక్క జీవితంలో చేసామేమో, ఇప్పటికైనా ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క తీర్పును ఆపుకోగలం. పాత నిబంధనలో ఉన్న భక్తులను చూసాం, వారు ఉపవాసం ద్వారా వారి యొక్క జీవితంలో విడుదల పొందుకున్నారు. కొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు పబ్లిక్ మినిస్ట్రీ కొరకు ఉపవాసం ఉన్నారు. దేవుని యొక్క కుమారుడు కదా, ఆయనకి ఎందుకు ఉపవాసం అవసరం వచ్చిందని మనలో ఒక సందేహం రావచ్చు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండక మునుపు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొంది యోర్దాను నది వద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద దిగెను అని రాయబడి ఉంటది. అంటే ఆయన ఆత్మ పూర్ణుడు. ఆ ఆత్మతోనే ఆయన అరణ్యంలోనికి నడిపింపబడే అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉండి ఆత్మ పూర్ణుడై వెళ్ళారు. ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చేత శోధింపబడినప్పటికీ ఆ అపవాదిని ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారా జయించారండి. ఎప్పుడైతే ఈయన పబ్లిక్ మినిస్ట్రీ చేయకముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఆయన వెళ్ళేటప్పుడు ఎలాగా రిజల్ట్ ను మనం చూద్దాం. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవుని పరిశుద్ధ నామమున ఒక మహిమ కలుగును గాక. ఆత్మ పూర్ణుడై వెళ్ళి ఆత్మ బలముతో ఆత్మ శక్తితో అప్పుడే ఆయన యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో పవర్ రిలీజ్ అయిందండి. ఆత్మ శక్తి రిలీజ్ అయింది. ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ యొక్క జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మ బలం ఉపవాసం ద్వారా మీ జీవితంలో రిలీజ్ అవ్వాలి. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు సాతానుతో పోరాడవలసి వచ్చిందంటే, ఎలాగో అపవాదితో తర్వాత పబ్లిక్ మినిస్ట్రీలో స్వస్థతలు చేస్తూ పోరాడుతూ ఉండాలి. అయితే ఇది ప్రిపరేషన్ అన్నమాట అండి. ఉపవాసం ద్వారా ప్రిపేర్ అయ్యారండి. కాబట్టి ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ద్వారా ఆయన జీవితంలో పబ్లిక్ మినిస్ట్రీలో పవర్ రిలీజ్ అయింది. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని శిష్యులకు కూడా నేర్పిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఉపవాసంలో ఉన్న ప్రత్యేకతనాన్ని తన యొక్క శిష్యులకు నేర్పించారండి. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి శిష్యులకు ఇంకొక సందర్భంలో కూడా ఉపవాసం గురించి నేర్పించారండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమున ఒక మహిమ కలుగును గాక. అయితే దీని కింద ఫుట్ నోట్స్ లో రాయబడి ఉంది ఉపవాసము వలననే. కాబట్టి ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. అంటే ఇక్కడ వ్యాధి వచ్చినప్పుడు కూడా ఉపవాసం ఉండమని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే దీన్ని ముందే గ్రహించిన రాజైన దావీదు ఈ పని చేస్తున్నారండి. వ్యాధి వచ్చినప్పుడు ఉపవాసం అన్నారు. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనంలో రాజైన దావీదు వ్యాధి వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకి నేర్పించారు. ఆ ఉపవాసంలో ఉన్న శక్తిని శిష్యులకు నేర్పించిన తర్వాత ఈరోజు మనందరికీ కూడా నేర్పిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును
వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నారు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే ఈరోజు మనందరం ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలి. ఆయన ఆ కార్యాలకి అంత ఉపవాసం అవసరం వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈరోజు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయవలసినటువంటి మనకి ఇంకెంత ఉపవాసం అవసరం ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఉపవాసం అనే ఆయుధాన్ని, ఆ ఉపవాస ప్రార్థనని ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మనందరికీ ఇచ్చారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండమని చెప్పారు. ఉపవాసం ఉంటే మన జీవితంలో శక్తిని అనుభవిస్తామని ధ్యానించుకున్నాం. అయితే ఉపవాసం ఉండకపోతే దాని యొక్క భయంకరత్వాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు చక్కని మాట చెప్పుచున్నాడు. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 9వ వచనం, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండెను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఉపవాస దినములు చాలా కాలం అయిపోయి నీ చేయట్లేదు కాబట్టి ప్రయాణానికి అపాయకరమై అన్నట్లుగా ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు. ప్రయాణం అంటే ఏంటి? మన యొక్క జీవిత ప్రయాణం అని మనం ధ్యానించుకున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించిన యొక్క ఉపవాసమును చేయకపోతే మన యొక్క జీవితానికి అపాయకారం. ఇప్పుడు ఉపవాసం మనం చేయాలా వద్దా అండి? చేయాలి. అయితే యోవేలు భక్తుడు ఒక చక్కని మాట చెప్పుచున్నాడు. యావత్ ప్రపంచానికి ఒక చక్కని మాట చెప్పుచున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఉపవాసం చేయలేదేమో, కనీసం ఈ యొక్క వాక్యం ద్వారా ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా, ఇప్పటి నుండైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థన మన జీవితంలో చేద్దాం. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఉపవాసం అనే అంశం మీద ధ్యానించుకునేట్లా సహాయం చేశారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని ఈ రోజు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ అనుభవించాలి ప్రభా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి వారి యొక్క జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యం వారి హృదయంలో చొచ్చుకోవాలి ప్రభా. ఈ కార్యక్రమం ద్వారా వారు ఆశీర్వదింపబడగలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలందరినీ దీవించమని, వారే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారా విడుదల పొందగలిగినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన శ్రీమతి సువర్ణముఖి క్రిస్టోఫర్ గారి బిడ్డలను, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. శుభవర్తమానం అను ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి శనివారం ఇదే సమయమునకు వీక్షించండి. మీ బంధువులకు, స్నేహితులకు, అనేకులకు పరిచయం చేయండి. మరి నేను చిన్న వయసులో వాక్య పరిచర్య చేయుచున్నాను కాబట్టి మీరందరూ సేవా పరిచర్యల కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423, 088324202982432020